వావ్. You know what? I had a great time. మన డేట్లోనే ఇదే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. నాకు అన్ని డేస్ కూడా బెస్ట్ డేసే. అరే నేను నీతో ఉంటున్నాను కదా, అందుకే నేను అలా చెప్పాను. ఐ వాజ్ జస్ట్ కిడింగ్. Enough of kidding. Okay, listen, don't you think? ఇప్పుడు మనం సీరియస్గా ఆలోచించాలి అని, లైక్ అబౌట్ ఈచ్ అదర్. ఐ మీన్ డేటింగ్ అంతా ఓకే, ఇంకా వాట్ నెక్స్ట్? I know you have a killer smile. బట్ ఇప్పుడు నేను సీరియస్గా చెప్తున్నాను. సరే చెప్తాను విను. నెక్స్ట్ వీక్ నా పేరెంట్స్ వస్తున్నారు. నువ్వు వాళ్ళని వచ్చి మీట్ చెయ్యాలి అని నేను కోరుకుంటున్నా. సో విల్ యూ? షూర్. సీరియస్గా వస్తానంటున్నావా? అందులో ఏం ప్రాబ్లం ఉంది? వాట్స్ ద బిగ్ డీల్ ఇన్ దట్? Oh my God. You're a cutie boy. చాలా స్వీట్. అలాగా? Yes. Come, I'll show you my house. Oh my God. Wow. Super house. Rohit, you have such a beautiful house, I must say. You like it? I love it. పైన ఇంకా అందంగా ఉంటుంది. పద చూపిస్తా. Is it? Come. లిసన్, నువ్వు ఇక్కడ చిల్ అవుతూ ఉండు. నేను ఒక 2 minutesలో వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? అరే వెళ్ళి డ్రింక్స్ తెస్తాను. సరే ఓకే, త్వరగా వచ్చేయ్. యా, బాయ్. Come soon. యా. Oh, light. Wow, gaming room. రోహిత్, త్వరగా రా, మల్టీప్లేయర్ ఆడుకుందాం, త్వరగా రా. కమింగ్ బేబీ, జస్ట్ 2 minutes. ఏం చేస్తున్నావు రోహిత్? నీకు ఆట ఆడుకోవడం అంటే చాలా ఆశ కదా. Yes. సో లెట్స్ ప్లే. సరే ఏంటా గేమ్? గెస్ ద ఆబ్జెక్ట్. చాలా ఎక్సైటింగ్ అయిన గేమ్. ఓకే. ఆర్ యు రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ గెస్. చెప్పు, ఇదేంటిది? Come on Rohit, this is a glass. It's a simple game. ఇప్పుడు సింపుల్గానే ఉంటుంది, కానీ తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. లెట్స్ సీ నీ సెకండ్ గెస్ ఏంటని. నీ గెస్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూద్దాం. Come on Rohit, this is nice. ఇంప్రెసివ్. రైట్ ఆన్సర్ బేబీ.
శవం! రఫీక్, ఇక్కడ శవం ఉంది, త్వరగా రా రఫీక్, ఇక్కడ ఒక బాడీ పడింది. తప్పకోండి. కొంచెం కూడా జాలి లేకుండా ఘోరంగా చంపాడు. భయంకరమైన పగతోనే చంపినట్లుగా కనిపిస్తుంది. కానీ తన కళ్ళెందుకు కట్టిపెట్టారు? హంతకుడి మొహం చూడకూడదనే. చుట్టుపక్కలంతా విచారించండి. ఫ్రెడీ, ముందు బాడీని ఫోటో తీ. ఇక్కడే పక్కనున్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి విచారించండి. ఎవరైనా కనపడతలేదని కంప్లైంట్ చేస్తున్నారా లేదో తెలుసుకోండి. ఇలా రండి. మీరు ఈ చోట సూపర్వైజరా? అవును సార్. మీరు ఇంతకుముందు ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా? లేదు సార్. లేదా? అనుమానించేటట్టుగా ఇక్కడ ఎవరైనా వచ్చారా? అది మీరు చూసారా? ఈ శవాన్ని ఎక్కడి నుంచన్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుంటారేమో అని పొద్దున్నే అనుమానం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరిని చూడలేదు సార్. సార్ అది మాత్రమే కాదు, రాత్రి నేను మోహనే చివరిగా వెళ్ళాం సార్. అప్పటిదాకా ఎవరు రాలేదు సార్. సరే, ఈ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు? సార్ అది వరుణ్ గారిది. వరుణ్. ఇక్కడ ఒక శవాన్ని పడేసి వెళ్ళారు, కానీ మీలో ఎవరికి తెలీదా? మేబీ వరుణ్కి అమ్మాయి తెలిసుండొచ్చు కదా, ఎందుకంటే వాడి కన్స్ట్రక్షన్ సైట్లోనే బాడీ దొరికింది. అది విచారిస్తే తెలిసిపోతుంది. సరే, వరుణ్ ఆఫీస్ ఎక్కడుంది? మిస్టర్ కామ్రా, ఇది నాకు స్పెషల్ అయిన ప్రాజెక్ట్, రైట్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది సిటీ. నేను మీకు పవర్ పాయింట్లో చూపిస్తాను. ఎస్, కమిన్. సారీ టు డిస్టర్బ్ యూ. యా. మిమ్మల్ని కలవడానికి సిఐడి వాళ్ళు వచ్చారు. సిఐడి? యా. మిస్టర్ కామ్రా, ఐ విల్ బి రైట్ బ్యాక్. ఓకే. ఎస్. మిస్టర్ వరుణ్. ఎస్, ఐఎమ్ వరుణ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీ కన్స్ట్రక్షన్ సైట్లో ఈ అమ్మాయి శవం మాకు దొరికింది. ఈ అమ్మాయి మీకు తెలుసా? లేదు, ఈ అమ్మాయి నాకు తెలియదు. ఈవిడెలాగా నా కన్స్ట్రక్షన్ సైట్లో? ఇది ఎలా జరిగింది? ఎప్పుడు? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మేము మీ స్టాఫ్స్ తో మాట్లాడాలి. జరిగింది వీళ్ళకి తెలుసుండొచ్చు కదా. ఎస్, ఆఫ్ కోర్స్. మీరు అందరి దగ్గర ఏ ప్రశ్న అయినా ఖచ్చితంగా అడగొచ్చు. దేవుడా, ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇంతకు ముందు ఎప్పుడు తెలియని ఆడపిల్ల శవం ఎలా మీ సైట్లోకి వచ్చిందంటారు? శవం ఆటోమేటిక్గా నడుచుకొని రాదు కదా. ఒకవేళ ఎవరైనా అక్కడ విసిరిపారసి వెళ్ళుంటారా? మీరేమనుకుంటున్నారు? సార్ నాకు అర్థం కావట్లేదు. నాకు ఎలాంటి ఐడియా లేదు, బట్ ఐఎమ్ షూర్. సార్, నా కంపెనీ బెస్ట్ 3 కంపెనీలో ఇది ఒకటి. నా ఎంప్లాయీస్ అందరూ నా కాంపిటీషన్ వల్ల ఇలా చేసి ఉంటారేమో. ఇలాంటి బిజినెస్లో ఎటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయని మీకు తెలుసు కదా. అండ్ దిస్ క్యాన్ బి వన్ ఆఫ్ ది రీజన్. ఇట్స్ రియలీ డిస్కస్టింగ్ సార్. సార్, నేను ఒక రిక్వెస్ట్ అడగొచ్చా? రియల్ ఎస్టేట్లో నా కంపెనీకి చాలా పెద్ద పేరు ఉంది. ఒకవేళ ఈ విషయం బయటికి వెళ్ళిందంటే నా కుటుంబానికి నాకు చాలా సమస్య అవుతుంది సార్. పేరు చెడిపోతుంది సార్. సార్, మీకు ఎలాంటి సహాయం కావాలంటే నేను ఖచ్చితంగా చేస్తాను సార్. సార్, మీరు ఎక్కడ పిలిచినా నేను ఖచ్చితంగా వస్తాను సార్. ప్లీజ్ ఈ విషయం మీడియా దగ్గర మాత్రం చెప్పకండి సార్. ఇదే లాస్ట్, ఇక మీద జరగదు సార్. నేను అంతా చూసుకుంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అందరినీ ఇన్వెస్టిగేట్ చేసాం. ఎవరికి ఈ అమ్మాయి తెలియలేదు. మీ సైట్లో ఉన్న వాళ్ళకి తెలీదు, మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి కూడా తెలీదు. అంటే దీనికి అసలు ఏంటి అర్థం? సరే, పర్వాలేదులే. ఆ అమ్మాయి ఎవరు తెలిస్తే నిజాలన్నీ దాని అంతటికవే బయటకు తన్నుకుంటూ వస్తాయి. ఫ్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటానికి వెళ్ళాడు. ఎలాగైనా తెలిసిపోతుంది. అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాం. ఓకేనా? షూర్ సార్, ఎనీ ఓకే, టైం. బాయ్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? సార్, ఆ, ఆవిడ యూపీకి సంబంధించింది. గత 8 నెలలుగా ముంబైలో ఉంటుంది. పేయింగ్ గెస్ట్గా. ఫ్యామిలీ అక్కడే ఉంటుంది, యూపీలో. సార్, మేఘా ఫ్రెండ్స్ ఏమన్నారంటే తన కుటుంబంలో ఉన్న వాళ్ళు తనని పెళ్లి చేసుకోమని బాగా ప్రెషర్ చేశారంట. అలాగా? అవును సార్, తన కుటుంబంలో టార్చర్ తట్టుకోలేక మ్యాట్రిమోనీలో కూడా ప్రొఫైల్ రెడీ చేశారు. కొంతమంది అబ్బాయిలతో కూడా మాట్లాడారు సార్. లాస్ట్ 10 డేస్గా తను ఎవరెవరిని కలిసిందో మీరు ఎంక్వైరీ చేశారా? అవును సార్, మేము వారి ఫోన్ కాల్ లిస్ట్ని ట్రేస్ చేశాము. గత 10 రోజుల నుంచి ఎవరెవరితో మాట్లాడారన్న సంగతి మేము లిస్ట్ అవుట్ చేశాము. గుడ్. అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొన్ని మ్యాట్రిమోనియల్ కూడా ఉన్నాయి సార్. కొద్దిమందితో మాట్లాడడం జరిగింది, కొద్దిమందిని కలవడం సార్, జరిగింది. ఆవిడ ఎంతమంది అబ్బాయిలతో అయితే మాట్లాడారో వాళ్ళందరినీ పిలిపించాం సార్, వస్తూ ఉన్నారు.
ఈవిడే మేఘా. మీరందరూ కూడా తనని కలిశారు కదా? సరే, ఇప్పుడు నాకు ఒక్కొక్కళ్ళుగా చెప్పండి. మేఘాని మీరు ఎప్పుడు కలుసుకున్నారు, ఎక్కడ కలుసుకున్నారో చెప్పండి. సార్, కిందటి వారం మేఘాని నేను కాఫీ షాప్లో కలిశాను. తను చాలా మంచి అమ్మాయి అనుకున్నాను. మేమిద్దరం కనెక్ట్ అయ్యాం. ఇంకోసారి తన్ని మీట్ అవ్వాలని అనుకున్నాను. కానీ తనకేమైందో తెలియదు సార్. నేను తనకి చాలాసార్లు కాల్ చేశాను. తన కాల్ అసలు అటెండ్ అవ్వలేదు సార్. సార్, మేము తినడానికి వెళ్ళాం. మేఘా నాకు ఫస్ట్ మీట్లోనే నచ్చేసింది. నేను తన టైప్ కాదని అనుకుంటున్నాను. అందువల్ల మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు. లంచ్ చేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మేము ఫార్మల్గా చూసాం సార్, కానీ నేను తనతో తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. కానీ మా ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు. అందుకే మనం మీట్ అవ్వద్దని చెప్పాను. మేఘా నేను మొట్టమొదటిసారి నువ్వు రోహితే కదా? రోహిత్, ఆ అమ్మాయి కాల్ హిస్టరీలో ఎక్కువగా నీ నంబరే సేవ్ అయ్యి ఉంది. దానికి అర్థం ఏంటి? మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనా? అవును. మేఘా నేను ఒక పార్టీలోనే మీట్ అయ్యాం. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్గా మారాం. మేము చాలాసార్లు బయట కలిసేవాళ్ళం. ఫర్ ఫిలిమ్స్, కాఫీ, ఎక్సెట్రా. యూ కెన్ సే దాట్ వి కైండ్ ఆఫ్ క్లిక్డ్. ఓ, క్లిక్. క్లిక్ అంట. అయితే మీరిద్దరూ డేట్ చేస్తున్నారా? అవును, కానీ అది కొద్ది రోజులకే. కానీ కానీ మేఘా పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను నో చెప్పాను. ఎందుకంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. టైంపాస్ చేద్దామని అనుకున్నావు కదూ? ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఫ్రెండ్స్గా ఉన్నాం. చాలా మంచి ఫ్రెండ్స్గా. సరే గానీ నిన్న రాత్రి అసలేం జరిగింది? అదే నువ్వు నీ ఫ్రెండ్ని కలుసుకున్నప్పుడు. చూడు రోహిత్, మేఘా కాల్ హిస్టరీలో మొత్తం అంతా స్పష్టంగా ఉంది. రాత్రి 4 సార్లు మాట్లాడారు. అందువల్ల అబద్ధం చెప్పడం పక్కన పెట్టు. నేను రాత్రి మేఘా నేను డిన్నర్ తినడానికి వెళ్ళడం నిజమే. డిన్నర్ తర్వాత నేను మేఘాని ఇంట్లో డ్రాప్ చేసేసాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఇన్ఫ్యాక్ట్ నేనే చాలా షాక్లో ఉన్నాను. చాలా భయపడిపోయాను సార్. నిన్న రాత్రి నేను తన్ని కలిశాను. అండ్ టుడే షీస్ డెడ్. షీస్ నో మోర్. హౌ ఇస్ దట్ పాసిబుల్? అది మేము కనిపెడతాంలే. అది మా పని కదా. నువ్వు టెన్షన్ అవ్వద్దు. నువ్వు ఇప్పుడు బయలుదేరు. కానీ ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ అవసరపడితే మేము నిన్ను మళ్ళీ పిలుస్తాం. ఇప్పుడు అందరూ బయలుదేరచ్చు. తనని చూస్తే కాస్త డౌట్గా ఉంది. అవును. ఆ ఫ్రెడీ పంగజ్ ఈ రోహిత్ని బాగా వాచ్ చేయండి. వీడి జాతకం మొత్తం ఏంటో తెలుసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. సిఐడి. ఈ ఫోటోలో ఉన్నవారిని మీరు చూసారా? ఇతను రోహిత్ కదా? ఇతను ఇంట్లో ఉండటం కంటే క్లబ్లోనే ఎక్కువగా ఉంటుంటాడు. ఇతను ఒంటరిగా వస్తాడా లేదా ఫ్రెండ్స్తో కలిసి వస్తాడా? సార్, ఈ క్లబ్లో ఇతనికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఇప్పుడు తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? రోహిత్ గురించి కాస్త మాట్లాడాలి. ఏమైంది సార్? ఏదైనా సమస్య? మరేం లేదు. మీరు రోహిత్ గారు ఫ్రెండ్స్ అంతా ఎవరో చెప్పండి. మిగతాది మేము చూసుకుంటాం. సార్, వాళ్ళు కరణ్ అండ్ ఆకాష్ రోహిత్కి మంచి ఫ్రెండ్స్. ఆకాష్, కరణ్. ఎస్, మేము సిఐడి. మీరు రోహిత్కి ఫ్రెండ్స్ కదూ? ఐ న్యూ ఇట్. నాకు తెలుసు. ఏం తెలుసు? రోహిత్ తప్పకుండా తనే ఒక సమస్యని తీసుకొస్తాడని మేము ముందే ఊహించాం సార్. ఒక నిమిషం. అయితే ఏంటి అర్థం? అయితే ఏంటంటే రోహిత్ చాలా మంచి అబ్బాయి సార్. హీస్ ఎ గ్రేట్ గాయ్. చాలా మంచి ఫ్రెండ్ కూడా. వాడికి ఉన్నదలా ఒకే ఒక ప్రాబ్లం. వాడికి బాగా కోపం వస్తుంది. వాడు చాలా షార్ట్ టెంపర్డ్ సార్. వాడి గనక కోపం వచ్చినప్పుడు మనం చెప్పేది ఏది కూడా వాడు వినడు. ఆలోచించకుండా ఎవరితోనే గొడవ పడతాడు. ఓకే, మీతో కూడా ఎప్పుడైనా అలా చేశాడా? మాతో ఉండడు, కానీ మాతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. తన పేరు ఆర్యన్. తనతో చాలాసార్లు గొడవ జరిగింది. రోహిత్ ఆగు, నేను చెప్పేది విను. నేను అలా చెప్పలేదు రోహిత్. ఏం చెప్పదలుచుకున్నావు? నేను చెప్పేది ఏం విను. చెప్పదలుచుకున్నావు? నేను అటువంటి meaning ఏం తో చెప్పదలుచుకున్నావు? చెప్పలేదు. చెప్పు. రోహిత్, చెప్పరా. నేను చెప్పేది విను. అడిగేది నిన్నే. రోహిత్, చెప్పు. వద్దు, ఏం చెప్పదలుచుకున్నావు? రోహిత్, చెప్పు. నేను చెప్పేది విను. రోహిత్, సార్, రోహిత్ దగ్గర ఉన్న ప్రాబ్లమే ఇది సార్. ఇంకా నయ్య ఆ రోజు వరుణ్ వచ్చి ఆపాడు. లేకపోతే ఆ రోజు రోహిత్ ఏం చేస్తుండేవాడో తెలియదు సార్. సార్, రోహిత్ వరుణ్ బెస్ట్ ఫ్రెండ్ సార్. సార్, రోహిత్కి ఎప్పుడైతే బాగా కోపం వస్తుందో అప్పుడు వరుణ్ మాత్రమే వచ్చి ఆపుతాడు సార్. ఈ వరుణ్కి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది కదా? అవును సార్, ఆ వరుణే. మీకు వాడు తెలుసా?
ఓకే ఓకే థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. దయ సార్ సాలిడ్ సర్ప్రైజ్ ఉంది. హియర్ కమ్స్ లగ్జూరియస్ 3-4 bedroom ఫ్లాట్ రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది సిటీ. ఓ సిఐడి టీమ్ ఇస్ హియర్. వెల్కమ్ సిఐడి టీమ్. గైస్ కెన్ యూ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఫ్యూ మినిట్స్? వెల్కమ్ కూర్చోండి సార్. మేము నిన్ను డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు సార్, మీరు ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు. మీకు ఆ అమ్మాయి విషయం గురించి ఏదైనా తెలిసిందా? లేదు, నిన్ను చూద్దామని జస్ట్ వచ్చాం. ఒకవేళ నువ్వు మాకు హెల్ప్ చేయొచ్చు కదా? సార్ నాతో ఏది తెలీదు అంతేగా. మేము అనవసరంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం కదా. ఆ అమ్మాయి మేఘ గురించి మాకేమీ తెలీదు, కానీ నీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. నా గురించా? నీ గురించే. మీకు చిన్నప్పుడు ఎవరైనా చెప్పారా లేదా లైఫ్లో ఇద్దరితో అబద్ధం చెప్పకూడదన్న సంగతి? ఒకటి డాక్టర్ గారితోటి, మరొకరు పోలీసులతోటి. అరే నువ్వు సిఐడీలకే అబద్ధం చెప్పావో? సార్ మీరేం చెప్తున్నారని నాకు అర్థం కావట్లేదు. సార్ నాకు ఆ అమ్మాయి గురించి అస్సలు ఏమీ తెలియదు సార్. నేను చెప్పేది కాస్త వినండి సార్. ఏమైంది వరుణ్? బాగా భయపడినట్లున్నా? అది కాదు, ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలా? నీ ఫ్యామిలీ మెంబర్స్తో, లేకపోతే ఎవరైనా స్నేహితులతో, ఇంకెవరైనా స్పెషల్ ఫ్రెండ్తో కానీ? ఎగ్జాంపుల్ రోహిత్ నీకు ముఖ్యమైన ఫ్రెండే కదా. మేఘాకి బాయ్ ఫ్రెండ్ కదా. రిమెంబర్? మాకు ఇది కూడా తెలుసు, రోహిత్కి ఎక్కువగా కోపం వస్తుందని. ఆ టైంలో తన్ని నువ్వు మాత్రమే హ్యాండిల్ చేయగలవు. ముఖ్యంగా ఇతనికి కోపం వస్తే ఏం చేస్తారో మాకు కూడా సరిగ్గా తెలీదు. అందువల్ల నువ్వు ఏ విషయాన్నైతే దాస్తున్నావో దాన్ని సూటిగా చెప్తే బాగుంటుంది. సార్ మేఘాని నేనేం చేయలేదు సార్. ఐ స్వేర్ మేఘాని చంపలేదు సార్. అప్పుడు చంపింది ఎవరో? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? సార్ ఆ రోజు రోహిత్ నాకు కాల్ చేశాడు. చాలా భయంతో ఉన్నాడు. ఆడికేం చెప్పాలో తెలియదు. ఒక విషయం మాత్రమే చెప్పాడు. వరుణ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను, దయచేసి నా ఇంటికి వచ్చేయని చెప్పాడు. నాకేది అర్థం కాలేదు. స్ట్రేట్గా ఇంటికి వెళ్ళిపోయాను సార్. అక్కడ వెళ్ళిన తర్వాత రోహిత్ 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 ఏంట్రా చేసావు? ప్లీజ్ నన్ను కాపాడరా. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదురా. బ్రో ప్లీజ్ నన్ను కాపాడరా. ప్లీజ్ ఎలా ప్లీజ్ బ్రో, నన్ను కాపాడు. ఏమైంది? నాకేమనిపిస్తుందంటే నేనే మేఘాని చంపింటాను అనిపిస్తుంది. ప్లీజ్ నన్ను కాపాడు బ్రో. ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడు. నువ్వే నన్ను. నా వల్ల నీకు ఎలాంటి సాయం దొరకదు. సారీ. నువ్వే ఎలా అంటే ఎలా చెప్పు? నేను నీ మీద కొండంత నమ్మకం పెట్టుకున్నాను. నేను ప్రాబ్లంలో ఇరుకున్న ప్రతిసారి వచ్చి నువ్వే కదా కాపాడతావు. ఈసారి నువ్వే కాపాడాలి. వేరేరా, ఇది బ్లడీ మర్డర్ రా. నువ్వు మేఘాని చంపావు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఐ కాంట్ హెల్ప్ యూ. ప్లీజ్ ఇలా చూడు బ్రో, నాకు వేరే దారి లేదు. ప్లీజ్ ఎలాగైనా నాకు హెల్ప్ చేయి. ప్లీజ్. దాని తర్వాత నువ్వు మేఘా డెడ్ బాడీని నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్లో దాచిపెట్టేశావు. ఆ మర్డర్ వెపన్ని ఏం చేశావు? అది అటుపక్కన ఒక నది ఉంది, అక్కడే విసిరేశాం. కస్టడీలోకి తీసుకోండి. సార్ ప్రామిస్ గా సార్, నేను మేఘాని ఏది చేయలేదు సార్. నాకు ఎటువంటి ఆప్షన్ లేకుండా రోహిత్ ఎందుకంటే నువ్వు ఈ మర్డర్లో నీ బెస్ట్ ఫ్రెండ్కి పార్ట్నర్గా ఉన్నావు కాబట్టి. సార్ నేను మేఘాని చంపలేదు సార్. మేఘా బాడీని నువ్వు దాచిపెట్టావా లేదా? అది మాత్రమే కాకుండా నీకు ముఖ్యమైన నీ క్రిమినల్ ఫ్రెండ్కి ఈ క్రైమ్ దాచడానికి సహాయం చేశావు. అది కూడా చెప్పాలంటే క్రైమే. డైరెక్టో ఇండైరెక్టో క్రిమినలే. ఈ క్రైమ్కి నీకెలా చూసినా 2 ఏళ్ళైనా శిక్ష పడుతుంది. ఏంటి 2 ఏళ్ళా? సార్ ప్లీజ్ సార్, దయచేసి నన్ను అరెస్ట్ చేయకండి సార్. వీణ్ణి లాక్కొని వెళ్ళండి. సార్ ప్లీజ్ సార్. వరుణ్ రోహిత్ ఇంట్లో చంపినట్టు చెప్తున్నాడు. రండి, రోహిత్ ఇంట్లో ఏమైనా దొరుకుతుందో చూద్దాం.
సార్ 100% రోహిత్ మేఘనాను ఇక్కడే చంపేశాడు. ముందు చంపాడు, తర్వాత ఎవిడెన్స్ని దాచడం కోసం అన్ని చేశాడు. ఇంకేమైనా క్లూ దొరుకుతుందేమోనని మనం చూద్దాం. సార్ ఈ వాచ్ ఉంది. జెంట్స్ వాచ్. ఇది రోహిత్దై ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఎవిడెన్స్కి అవసరం అవుతుంది. అలాగే మర్డర్ వెపన్ని వరుణ్ కత్తిని విసిరేశాడు. ఫ్రెడీ, నువ్వు పవ్వాలి ఏరియాలో కాస్త చెక్ చేయి. ఎలాగైనా మనం ఆ కత్తిని కనిపెట్టి తీరాలి. అలాగే రోహిత్ను కూడా సరైన చోటుకి పంపించాలి, జైలుకి. ఈ బంగ్లాలోనే ఆ అమ్మాయి హత్య జరిగింది. ఇప్పుడు మీరు చూస్తేనే తెలుస్తుంది. పోలీస్ బిల్డర్ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆ ఫ్రెడీ పంకజ్ ఎక్కడికి వెళ్ళారు? పవాయ్కి వెళ్లారు. ఏ ఆయుధంతో మేహాని హత్య చేశారో వరుణ్ దాన్ని నదిలో వేసేశాడు. దాన్ని వెతకడానికి వెళ్లారు. ఎవిడెన్స్ దొరికితే మంచిదే కదా. అన్నట్టు మీరేం చేశారా లేదా? సరంగి సార్, అభిజిత్ మనం పిలవకుండా ఇతను ఇక్కడికి వస్తే అప్పుడు ఏదో ఒకటి బ్యాడ్ న్యూస్ చెప్పడానికి ఇక్కడికి వస్తాం. ఏమైంది సార్, ఈ రోజు దారి తప్పి ఇటు పక్క వచ్చేసారా? లేదు లేదు, తప్పు నా వల్ల కాదు, ఇతని వల్ల తప్పైంది. ఇతని వల్ల. నువ్వేమన్నా డాక్టరా, జిలేబీలు వేసుకునేవాడివా? ఎందుకంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు, సరైన విషయానికి రావు. ముందు విషయం విషయం ఏంటో ఏంటంటే నీ వల్ల తప్పు జరిగింది బాస్. అదేంటంటే మీరు అతన్ని అరెస్ట్ చేసి తప్పు చేశారు. ఏంటి? రోహిత్ ఇన్నసెంట్ అని మీరు చెప్తున్నారు? 100% ఈ రోహిత్కి ఏమీ తెలియదు. చూడండి, ఇతను హంతకుడే అవకాశం లేదు. నువ్వు చూడగానే వాడు ఇన్నోసెంట్ అని నువ్వు డిసైడ్ మీకు చేసావా? తెలుస్తుందో లేదో కానీ నాకు మాత్రం తప్పకుండా తెలుస్తుంది. కావాలంటే చూడండి, ఎంత భయపడిపోయాడో వాని మొహం చూడండి ఇలా ఒకసారి. చూడు, ఎప్పుడు ఏ హంతకుండా పట్టుకున్నా ఇలాగే భయపడిపోయి కూర్చొని ఉంటారా? మీతో మాట్లాడి ఎలాంటి ఉపయోగం లేదు. ముందు ఒక పని చేయండి, అతను ఇక్కడికి పిలిపించండి, మీతో చూస్తాను. ఇలా చూడు, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రోహిత్ వాడు చేసిన తప్పుని అలాగైతే ఒప్పుకున్నాడు. పిలువు, ఇక్కడే తెలుసుకుందాం. అరేరే, వీళ్ళనే చెప్తారు బెస్ట్ ఫ్రెండ్స్ అని. అన్ని చోట్ల కూడా కలిసే ఉంటున్నారు. సార్, ఇతన్ని తీసుకెళ్లి వేరే సెల్లో పెట్టండి సార్. వీడిని ఒంటరిగా తీసుకెళ్ళిపోండి సార్, లేకపోతే నాకు పిచ్చేకేలా ఉంది. ఎందుకు? ఏమైంది? సార్, రాత్రంతా వాగుతూనే ఉన్నాడు సార్. ఏదైనా గొడవ చేశాడా? రాత్రంతా ఒళ్ళు తాకి తాకి చూస్తున్నాడు సార్. అసహ్యంగా అరుస్తూ ఉన్నాడు సార్. అరిచాడా? ఏమని అరిచాడు? ఇక్కడి నుంచి నన్ను బయటకు వదలాలని చెప్పాడు. దోవలున్నాయి, బొద్దింకలు ఉన్నాయని ఏవేవో అన్నాడు. నన్ను ఈ పురుగుల నుంచి కాపాడమని రాత్రంతా అరుస్తూనే ఉన్నాడు. అలాగా? రోహిత్, ఇక్కడ నీకు చాలా ట్రబుల్గా ఉంది కదూ? సరేరా, నిన్ను నేను వేరే చోటుకి తీసుకెళ్తాను. వీడిని బయటికి పంపించండి. లేదు వరుణ్, లేదు. నువ్వెక్కడికి రాకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఎప్పటికీ అన్ని చోట్ల కూడా నీ ఫ్రెండ్తో కలిసి నువ్వు ఉండలేవు, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నది జాగ్రత్తగా వినండి. సార్, ఓ మర్డర్ వెపన్ దొరికింది. ఈ కత్తిని సరిగ్గా శవం పక్కనే పడేశారు. వెరీ గుడ్. తరిక, ఆ వస్తువుని తీసుకో. అన్నట్టు మిస్టర్ రోహిత్, ఈ చాకుని తీసుకోండి. ఒక్కసారి ఇక్కడ గట్టిగా 4-5 సార్లు బాగా పొడవండి. ఇదిగో, తీసుకో తీసుకో. పొడు. కొట్టు కొట్టు. చాలు, మీరు చేయాల్సిన పని పూర్తయింది. తరిక, మేఘా డెడ్ బాడీ ఫొటోస్ తీసుకురా.
ఇదిగో ఇలా చూడండి బాస్, మేఘా డెడ్ బాడీ పైన ఈ గుర్తుల్ని బాగా గమనించండి. చూసారా, కత్తితో ఒకసారి నేరుగా గుచ్చడం జరిగింది. అంటే ఎవరో కావాలని ఇలా గట్టిగా గుచ్చారు, ఆ తర్వాత బయటికి తీశారు. ఇక ఇలా చూడండి, రోహిత్ గుచ్చాడు కదా, దాని గుర్తులు ఎలా పడ్డాయో చూడండి, చాలా తేడాగా ఉన్నాయి. కానీ దీనికి అసలు అర్థం ఏమిటి? అంటే దీని అర్థం ఏమిటంటే, ఒక్కసారి ఇదిగో రోహిత్ చేతిని చూడండి. మీకు అర్థమైందా? ఇది స్టడీగా లేదు. నువ్వు కింద పెట్టు. నేను ఇతని చేతులు చూసి గుర్తుపట్టగలిగాను. ఒకవేళ రోహితే ఈ చాకుతో పొడుచుంటే అతని గుర్తులో ఇదిగో అచ్చం ఇలాగే ఉండేవి. ఇదిగో ఇలా కాదు. యాక్చువల్లీ జైల్లో రోహిత్ చెయ్యి వణకటం అనేది నేను కూడా గమనించాను. కానీ రోహితే మేఘాని చంపినట్టు అతనే చెప్తున్నాడుగా. వీడు అలా చెప్పుండో చైనా గాని దయా. ఆ రోహిత్, మళ్ళీ అసలు ఏం జరిగిందని నువ్వు బాగా ఆలోచించి నువ్వు మళ్ళీ నాకు చెప్పు. ఆ రోజు అసలు ఏం జరిగింది? సార్, ఆ రోజు రాత్రి మేఘా నేను రెస్టారెంట్లో డిన్నర్ చేసి మా ఇంటికి వచ్చాం. టూ మినిట్స్లో వచ్చేస్తాను. కమ్ సూన్. యా. ఒకవేళ నేనే తనతో గొడవపడి చంపేసి ఉండుంటానేమో. ఒకవేళ గొడవ జరిగుండొచ్చా? ఏం జరిగిందో తెలీదా? సరే, మీరిద్దరు తప్ప వేరెవరైనా? లేదు సార్, అక్కడ వేరే ఎవరూ లేరు. తర్వాత సార్, ప్లీజ్, నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, దయచేసి ఆ లాకప్కి నన్ను మళ్ళీ పంపించకండి. చాలా చాలా దారుణంగా ఉంది సార్. నేను అక్కడ ఉండలేను సార్, ప్లీజ్ సార్. 1 మినిట్ రోహిత్, ఒక్క విషయం నాకు చెప్పు. నీ చేతులు వణకటం బట్టి చూస్తుంటే నువ్వు 24 గంటలు కూడా మత్తులోనే ఉంటావని అనిపిస్తుంది, కరెక్టేనా? అందుకనే తన చేతులు వణుకుతున్నాయి. మెడికల్ టర్మ్లో దీన్ని డీటీ అంటారు, డెనేరియన్ టెమన్స్ అంటారు. చేతులు వణికే వాళ్ళకి ఇది తరచుగా ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో గందరగోళానికి గురయ్యాడంటే అచ్చం ఇలాగే ప్రవర్తిస్తుంటాడు. అప్పుడు ఏం చేస్తాడో తనకు తెలీదు. ఇలాంటి వాళ్ళకి హాలిసినేషన్ వస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో వీరికి తెలీదు, ఏమీ చేయలేరో, అయోమయంగా ఉంటుంది వీరికి. ప్రతిదీ వాళ్ళ మైండ్లోనే జరుగుతుంది. రోహిత్, నువ్వు నాకు ఒక విషయం చెప్పు. నువ్వు మేఘా డెడ్ బాడీని చూసిన వెంటనే నువ్వేం చేశావు? సార్, నేను చాలా భయపడిపోయాను సార్. అందుకని నేను వెంటనే నా బెస్ట్ ఫ్రెండ్ వరుణ్కి కాల్ చేశాను. వరుణ్, ప్లీజ్ త్వరగా ఇంటికి రా. చూడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను రా. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్లీజ్ నువ్వు త్వరగా బయలుదేరి ఇంటికి రా. ఇలా చూడు, నాకు అదంతా తెలీదు. నువ్వు వెంటనే త్వరగా బయలుదేరి ఇక్కడికి రా, వెంటనే. మేఘా డెడ్ బాడీని తన కన్స్ట్రక్షన్ సైట్లో దాచాడు సార్. తర్వాత నైఫ్ని పక్కనే ఉన్న నదిలో పారేశాడు. అవును, వరుణ్కి మేఘా తెలుసా? అవును సార్, చాలా బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మొదటిసారి నేను మేఘాని వరుణ్తోనే కలిశాను. మేఘాని పార్టీకి తీసుకొచ్చింది కూడా వాడే సార్. వాట్? సో ఒక్క నిమిషం ఇలా రండి ప్లీజ్. సార్, ఇలా చూడండి, ఈ కత్తిలో ఇలాంటి ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో క్లియర్గా తెలుస్తోంది ఆ హంతకుడు ఈ కత్తిని చాలా స్ట్రాంగ్ గా పట్టుకున్నాడు. వాడి గ్రిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది సరే, ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరికైనా సరిపోతున్నాయా? అయ్యింది. వరుణ్తో పాట? సార్, ఒకవేళ వరుణ్ నదిలో ఈ కత్తిని విసిరేయడానికి తీసుకెళ్ళుండొచ్చు కదా. అప్పుడు అతని ఫింగర్ ప్రింట్స్ ఇందులో పడుండే అవకాశం ఉంటుంది. అయ్యుండొచ్చు. ఇందులో రోహిత్ ఫింగర్ ప్రింటే లేదు కదా సార్? ఉంది. ఒకటి బ్లేడ్ లో ఉంది, ఇంకోటి హ్యాండిల్ లో ఉంది. అది చాలా లైట్ గా ఉంది. ఆబ్వియస్లీ రోహిత్ ఈ కత్తిని స్ట్రాంగ్ గా పట్టుకోలేడు. ఎగ్జాక్ట్లీ. అందుకనే వరుణ్ ఈ చాకుని రోహిత్ పట్టుకునేలా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే తను ప్లాన్ చేశాడు దీన్ని పట్టుకోగానే రోహిత్ మీద నెపం రావాలని. కానీ రోహిత్కి మాత్రం ఇది పట్టుకోవడం సరిగ్గా రాదు. మీరు కూడా చూశారు కదా. ఒక్క నిమిషం. అది సరే రోహిత్, ఒక్కసారి ఈ చాకు తీసుకొని మళ్ళీ అక్కడ గట్టిగా పొడువు. లేదు, వదిలే. వీడు కత్తి పట్టుకుంటాం చూస్తూనే తెలుసు గ్రిప్పే లేదని. చేతులంతా వణుకుతున్నాయి. క్లియర్గా ఫింగర్ ప్రింట్స్ దొరకవు. దీనికి అర్థం ఏంటంటే ఒకే ఒకటి,
వరుణే రోహిత్ని ఇరికించాడని. అవకాశం లేదు సార్. వరుణ్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్. చాలాసార్లు నన్ను ప్రాబ్లం నుంచి వాడే కాపాడాడు సార్. వాడు ఖచ్చితంగా ఇలా చేస్తున్నాడు సార్. అవును, మా దగ్గర వరుణ్కి ఎగనెస్ట్గా సాలిడ్ అయిన ఎవిడెన్స్ ఏదీ లేదు. అలాగే రోహిత్, అది కాకుండా నువ్వు ఈ అడిక్షన్లోంచి బయటికి రావాలని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. నువ్వు తొందరగా నార్మల్ అవ్వాలి. రీహాబిలేషన్ సెంటర్కి నువ్వు వెళ్తావా? మేము నిన్ను పంపిస్తాం. ఏంటి? ఫ్రెడీ, పంకజ్, వీడిని తీసుకెళ్ళండి. ఇదిగో నీ వాచ్ ఇంట్లో దొరికింది. ఇది నా వాచ్ కాదు సార్. ఏంటది? ఇది వరుణ్ వాచ్ సార్. వరుణ్ వాచా? బాస్, అందుకే నేను చెప్పేది, ఈ రోహిత్ అంత కూడా అవకాశం లేదు సార్. వరుణ్కు ఈ గడియారం ఇవ్వడానికి వెళ్ళారా? వెళదాం. వెళ్ళి వాడి దగ్గర ఈ విషయాన్ని కూడా చెప్తాం. వాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని. థ్యాంక్ యూ ఆఫీసర్, మీ మేలు మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ జాబ్ మిస్టర్ జడ్డా. ఒక్క నిమిషం లాయర్ గారు, అంత కంగారుగా సార్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంటి వరుణ్, దోమల గోడ తట్టుకోలేకపోతున్నావా? హీఈస్ ఎ ఫ్రీ మ్యాన్ సార్. బెయిల్ ఆర్డర్ కూడా ఉంది. కాదు చటా సాబ్, వరుణ్ ఎక్కడికి వెళ్ళలేడు. హంతకుడికి బెయిల్ దొరకదు. ఈ వరుణే హంతకుడు. మీరేం మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఒక్క ఎవిడెన్స్ కాదు సార్, మా దగ్గర 3 ఉన్నాయి. 3 ఎవిడెన్స్. నెంబర్ 1, ఏ కత్తిని పెట్టి వీడు మేఘాని పొడిచాడో ఆ కత్తి. నెంబర్ 2, ఆ కత్తి మీద వరుణ్ ఫింగర్ ప్రింట్స్ మాకు దొరికాయి. అండ్ నెంబర్ 3 ఈ వాచ్. ఏంటి మిస్టర్ వరుణ్, ఇది మీ వాచేగా? చేటా సార్, వరుణ్ వాచ్ ఎంతో స్పెషల్ అయిన వాచ్. చేతిలోంచి విప్పదీసి కింద పెడితే ఈ వాచ్ 15 నిమిషాలు ఆగుతుంది. ఈ వాచ్ మాకు దొరికినప్పుడు అప్పుడు టైం 2 గంటల 20 నిమిషాలు. మేఘా హత్య జరిగింది 2 గంటలకు. కరెక్ట్గా 2 గంటలకే హత్య చేసేటప్పుడు ఈ వాచ్ చేతిలోంచి కింద పడింది. 15 నిమిషాల లోపల అది ఆగింది. అందుకనే 2 గంటల 20 నిమిషాలు అనేది చూపిస్తుంది. మీరేమనుకున్నారు? కత్తిని నదిలో పడేస్తే ఫింగర్ ప్రింట్స్ పోతాయనా? కత్తిలో నీ ఫింగర్ ప్రింట్ ఇంకా రోహిత్ ఫింగర్ ప్రింట్ అలాగే ఉంది. అంతేకాదు, నువ్వే మా దగ్గర ఒప్పుకున్నావు మేఘా బాడీని ఎక్కడ దాచిపెట్టావని. నువ్వేమనుకున్నావు బాబు? నేనే ఆ బాడీని అక్కడ దాచిపెట్టానని చెప్తే సిఐడీలు నమ్మేసి సంతోషపడతారనా? మమ్మల్ని చూస్తే పిచ్చోళ్ళలాగుందా? నువ్వు చెప్పింది ఎలా నమ్ముతావు? నువ్విప్పుడు 2 తప్పులు చేశావు. కత్తిలోని ఫింగర్ ప్రింట్స్ని వదిలేసావు, ఇంకా ఈ వాచ్ని కూడా రోహిత్ ఇంట్లోనే ఉంచేశావు. చెప్పు, ఎందుకు ఆ అమ్మాయిని చంపావు? నేను మేఘా చాలా మంచి ఫ్రెండ్స్. నాకు మేఘా అంటే చాలా ఇష్టం. ముందు నుంచే మేఘా అంటే నాకు చాలా ఇష్టం. కానీ మేఘా నన్ను ఇష్టపడలేదు. ఆ రోజు రాత్రి రోహిత్ ఇంట్లో పార్టీ అని వినంగానే నేను మేఘాని ఇన్వైట్ చేశాను. మేఘా కూడా అక్కడికి వచ్చింది. అయినా నేను అనుకున్నాను మేఘా నా మీద ఇంట్రెస్ట్ ఉందని. నేను ఫ్యూచర్లో కన్విన్స్ చేసుకుంటానని అనుకున్నాను. అయినా ఆ రోజు రాత్రి పార్టీలో అంతా మారిపోయింది. మేఘా రోహిత్ వైపు అట్రాక్ట్ అయింది. ఒకే రాత్రిలో ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. మేఘాకు నా మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. తనకి రోహిత్ అంటే చాలా ఇష్టం. నువ్వు దాన్ని ఒప్పుకోలేకపోతున్నావు, నిజమే కదా? లేదు, నేను భరించుకోలేను. నేను రోహిత్ దగ్గర చాలాసార్లు చెప్పాను ఆవిడ నుంచి దూరంగా ఉండమని, కానీ అతను అర్థం చేసుకోలేదు. నాకు అర్థం కాలేదు. కానీ నేను ఆశపడ్డది వాడికి ఎలా దొరికిందని. వాళ్ళిద్దరూ ఫ్లర్ట్ చేసుకునేవాళ్ళు. మేఘ కూడా చాలా సంతోషంగా ఉంది. తర్వాత రోహిత్ ఆవిడ్ని డేట్ చేయడానికి మొదలెట్టాడు. నాకు బాగా గుర్తుంది రెస్టారెంట్లో ఏం జరిగిందని. కాలేం నేను భరించుకోలేదు. నేను తట్టుకోలేకపోయాను. కానీ నేనేం చేయలేని. నువ్వు చంపేద్దామనుకున్నావా? మేఘాని నువ్వు చంపేశావు, అలాగే రోహిత్ను కూడా ఇరికించావు. అవును. సో ఇద్దరిని కూడా నువ్వు పగ తీర్చుకున్నావు కదూ? నీకు బాగా తెలుసు కదా రోహిత్ ముందే ఈజీగా ఇరుక్కుంటాడని. ఫస్ట్ తన డ్రింకింగ్ హ్యాబిట్, ఇంకా తనకొచ్చే కోపం. డ్రింక్స్ తాగితే
తను అన్ని మర్చిపోతాడనే విషయం నీకు తెలుసు. అప్పుడు అతని కండిషన్ని నువ్వు బాగా యూజ్ చేసుకున్నావు కదా. అవును, ఆ రోజు రాత్రి తన ఇంటికి వెళ్ళాను. లెట్స్ గో. ఎస్. ఇది రోహిత్ తాగే ఫేవరెట్ బ్రాండ్. రోహిత్ త్వరగా రా. కమింగ్ బేబీ, జస్ట్ 2 minutes. ఎందుకంటే నీకు బాగా తెలుసు రోహిత్కి మత్తు విడిపోయిందంటే వాడు మేఘా శవాన్ని చూసిన వెంటనే వాడే దాన్ని చంపినట్లుగా అనుకుంటాడని. నిజమే కదా? అప్పుడు వాడు ముందుగా ఏం చేస్తాడు? వాడి ప్రాణానికి ప్రాణమైన బెస్ట్ ఫ్రెండ్ వరుణ్కి కాల్ చేస్తాడు. బెస్ట్ ఫ్రెండ్ అయితే మోసం చేయడు. రోహిత్ నిన్ను మోసం చేయలేదు, నువ్వే తనని మోసం చేశావు. నేహాకి నీ మీద ఇంట్రెస్ట్ లేదు. అదే నువ్వు అక్సెప్ట్ చేసుకోలేకపోయావు. అందువల్ల మేఘాని చంపేశావు కదా. నిందను తీసి నీ ఫ్రెండ్ రోహిత్ పైన వేసేశావు. వరుణ్, నిజాన్ని ఎన్నో రోజులు దాచిపెట్టలేం. ఎప్పుడైనా అది బయటపడుతుంది.